జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సో ఈయన ప్రస్తుతం గెలవటం జరిగింది. ఆయన పార్టీ నుంచి 21 మందిని గెలిపించుకోవటం జరిగింది. అయితే ముందు మనం ఒకసారి ఎన్నికలకు ముందు పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలవడు, అసెంబ్లీ గేటు కూడా తాకలేడు, ఈసారి కూడా ఓడిపోతాడు. గతంలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు, ఈసారి ఒక్క చోట నుంచున్నాడు, ఆ ఒక్క చోట కూడా ఓడిపోతాడు. ఇలాంటి కథనాలు చాలా విన్నాం. అయితే ఎన్నికల అనంతరం పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు, భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు. పవన్ కళ్యాణ్కి ఏ పదవి వస్తుంది, పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్కి హోమ్ మినిస్టరా, ఇలాంటి కథనాలు కూడా విన్నాం. ఇక ఇంకొక వర్షన్ ఏంటంటే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ని బీజేపీ కేంద్ర క్యాబినెట్లో తీసుకోవాలనుకుంటుంది. కాబట్టి ఆయన పిఠాపురం నుంచి నుంచోకపోతే ఆయన లోక్సభ స్థానానికి నుంచుంటారు, సో ఆయన ఎంపీగా వెళ్తారు అని చెప్పి మరొక కథనం కూడా విన్నాం. సో ఓవరాల్గా ఆయన ఎమ్మెల్యేగా నుంచున్నారు, పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచారు. ఇక ఇప్పుడు క్యాబినెట్లో, స్టేట్ క్యాబినెట్లో ఆయన పదవి ఏంటి, హోమ్ మినిస్టర్ అని నిన్నటిదాకా విన్నాం. ఇప్పుడు మరొక కొత్త కథనం వినిపిస్తుంది, కొత్తది కాదు పాతదే మరొకసారి వినిపిస్తుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ని కూడా కేంద్ర క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు అని. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నది ఏంటి అంటే, ఒకవేళ బీజేపీ నిజంగా పవన్ కళ్యాణ్ని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోవాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ అటు లోక్సభ సభ్యత్వం అయినా కలిగి ఉండాలి, లేదా రాజ్యసభ సభ్యత్వం అయినా కలిగి ఉండాలి. అంటే లోక్సభలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎంపీ అయినా అయి ఉండాలి, లేదా పెద్దల సభ రాజ్యసభలో నామినేటెడ్గా పొందినటువంటి ఎంపీ అయినా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితేనే కేంద్ర క్యాబినెట్లో స్థానం దక్కుతుంది. అయితే ఇవేవి దక్కకుండా కూడా చేయొచ్చు. ముందుగా ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేపిచ్చి కేంద్ర క్యాబినెట్లో ఒక 6 నెలలలోపు ఏదో ఒక స్థానం నుంచి ఎన్నిక చేయించడమో, లేదంటే రాజ్యసభకు నామినేట్ చేయించడమో చేయొచ్చు. అయితే ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే, ఎప్పుడైతే ఈయన కేంద్ర క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేస్తారో ఏపీలో గెలిచినటువంటి పిఠాపురం స్థానానికి రాజీనామా చేయాలి ఎమ్మెల్యేగా. అయితే ఇక్కడే ఒక చిక్కొచ్చి పడింది. అయితే పవన్ కళ్యాణ్ మనవాడు, మన ప్రాంతంలో ఉంటానన్నాడు, మీ పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను, పిఠాపురం అభివృద్ధి మీరెప్పుడు చూడని విధంగా నేను చూపిస్తాను, అసలు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాను, నేను మీ వాడిని, ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఇల్లు తీసుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలన్నీ నీటి మీద రాతలవుతాయి. సో కాబట్టి ఎంతో కష్టపడి తనను గెలిపించినటువంటి టీడీపీకి చెందినటువంటి నేత వర్మ తను కూడా రేపు అక్కడ తలెత్తుకు తిరగలేనటువంటి పరిస్థితి. పిఠాపురం ప్రజలందరూ పవన్ కళ్యాణ్ మనవాడు అని ఓటు వేసినటువంటి పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకున్నట్లు అవుతుంది. ఇక ఇక్కడి నుంచే అసలైన అరాచకం మొదలవుతుంది. పిఠాపురంలో ప్రజలు ఇక ఎవరిని నమ్మనటువంటి పరిస్థితి తయారవుతుంది, పవన్ కళ్యాణ్ని అసలే నమ్మనటువంటి పరిస్థితి తయారవుతుంది. దీని ఎఫెక్ట్ జనసేన పార్టీకి వచ్చే ఎన్నికల్లో పడుతుంది. అప్పుడు దాకా జనం గుర్తుపెట్టుకుంటారా అంటే 100కి 100% గుర్తుపెట్టుకుంటారు. సో దీని ఎఫెక్ట్ మిగిలినటువంటి ఎమ్మెల్యేల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. సో వర్మనే అక్కడ ఎమ్మెల్యేగా చేయాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ నుంచుంటాం ఎందుకు, గెలిచిన తర్వాత రిజైన్ చేసి మరలా వర్మను నుంచోబెట్టడం ఎందుకు? సో ఇలాంటి తలనొప్పులన్నీ వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల జనసేన పార్టీ చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. మరి ఇలాంటి నష్టాన్ని కలిగించేటువంటి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ తీసుకుంటారా, లేదా స్టేట్ క్యాబినెట్తో సరిపెట్టుకుంటారా? ప్రస్తుతం పవన్ కళ్యాణే 2024 ఎలక్షన్ హీరో. ఆయనే లేకపోతే కూటమి ఏర్పడేది కాదు, ఆయనే లేకపోతే టీడీపీ ఓటు బ్యాంక్ చీలిపోయేది, ఆయనే లేకపోతే టీడీపీ భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేది. కమ్మ కాపు సామాజిక వర్గాల కలయికకు కారణం పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరూ కలిసి ఇంత భారీ మెజారిటీని సాధించడానికి కారణం పవన్ కళ్యాణ్. ఇది టీడీపీ వాళ్ళకి కొంతమందికి రుచించకపోయినప్పటికీ కూడా ఇది వాస్తవం. కాబట్టి ఒక కింగ్ మేకర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక వైజ్ డెసిషనే తీసుకుంటాడని భావిస్తున్నాం. మరి చూద్దాం ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో.